హై వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఎవరైతే ఏపీ టెట్కు ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేది పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి, గ్రీన్ కలర్లో మీకు సెట్ అనేది కనిపిస్తుంది. ఇది ఓకే. అలాగే డౌన్లో ఆరెంజ్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉన్నాయి. అక్కడ 3 పేపర్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఏ పేపర్ అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇది 2024లో జరిగిన పేపర్, లాస్ట్ ఇయర్లో మార్చ్ మంత్లో పెట్టిన పేపర్ అండి. ఇది 3 పేపర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మీకు పెట్టడం జరిగింది. ఓకే, సిడిపి, ఇంగ్లీష్, అలాగే మ్యాథ్స్, తెలుగు, సైన్స్. ఎస్ఏ పేపర్ 2 మార్చ్లో జరిగిన పేపర్. ఓకే, అలాగే ఈ వీడియో ద్వారా ఏపీ టెట్ 2024 అక్టోబర్ మంత్లో జరిగిన పేపర్, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ అండి. ఇది ఫస్ట్ ఎగ్జామ్. ఓకే, మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకు ఇది ఫస్ట్ పేపర్ అండి. లెట్ స్టార్ట్. సిడిపి 1 to 30 బిట్స్. మీకు ఇది యూస్ఫుల్గా ఉండే విధంగా క్వశ్చన్ విత్ ఆన్సర్స్ విత్ ఇన్ 10 to 15 మినిట్స్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యే విధంగా వ్యూమా లెర్నింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ ఉండే విధంగా చేయాలి అనేదే నా ఒపీనియన్ అండి. ఓకే, లెట్ స్టార్ట్. 1 to 30 బిట్స్. ద రోల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్. ఇక్కడ ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అని అన్నారు కదా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. టు లెర్న్, అడ్జస్ట్ అండ్ టేక్ రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైమ్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అమాంగ్ the factors that influence growth and development, the parental and family care received by child comes under option. ఆప్షన్ అనేది ముందే తెలిసినట్లుంటే మీరు కమెంట్ రూపంలో ఆప్షన్ 1 అలా టైప్ చేయండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎక్స్టర్నల్ ఈజ్ కరెక్ట్. బాహ్య అనేది కరెక్ట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునిక్ విత్ రెస్పెక్ట్ టు ది various dimensions of development. These applies to the following principle of development. ఇక్కడ ఆప్షన్స్ అనేది మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇండివిజువల్ డిఫరెన్సెస్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఈ పేపర్లో చాలా ఇచ్చారండి, అది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఫ్యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు డెఫినేషన్తో సహా చదవండి. ఇక్కడ చూడండి, ఏది రాంగ్ అని అంటున్నారు. ఓకే, మీరు కేర్ఫుల్గా అన్ని ఆప్షన్స్ చదవాలి. గ్రోత్ రెఫర్స్ టు ఫిజికల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఓవరాల్ చేంజ్. ఇది కరెక్ట్ కదా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 చూడండి, మనకు రాంగ్ అయినది చెప్తున్నారు. గ్రోత్ ఈజ్ ఎ part of development and development addresses changes in total, right? The changes of both growth and development are totally measurable and observable. ఇక్కడ మనం గ్రోత్ని మెజర్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే హైట్ కానీ సైజ్ కానీ డెవలప్మెంట్ అనేది మనం మెజర్ చేయడానికి వీలు కాదు. అది కాబట్టి ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ రాంగ్ అనేది ఇచ్చారు. ఫిజికల్ చేంజ్ మే నాట్ రిజల్ట్ ఇన్ ఫంక్షనల్ చేంజ్. ఓకే, ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మనకు ఇంకొకటి పాయింట్స్ అనేది మీరు హైలైట్గా రాసుకోండి. ఒక పాయింట్స్ గ్రోత్ మీద వచ్చేసి మనకు మెజరబుల్ అండ్ అబ్జర్వబుల్ అలాగే ఫిజికల్గా ఉంటుంది గ్రోత్ అనేది. ఇక్కడ డెవలప్మెంట్ అనేది క్యారెక్టర్ అలాగే బిహేవియర్ ఫంక్షన్స్ అనేవి ఆ డెవలప్మెంట్ మీద ఉంటుంది. అలాగే ఏ చైల్డ్ గ్రోయింగ్ టాలర్ అన్నప్పుడు అది గ్రోత్. ఓకే, అలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఏ చైల్డ్ లెర్నింగ్ టు వాక్, టాక్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్ అంటే అది డెవలప్మెంట్. ఇలా మనకు డిఫరెంట్ వేలో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రాంగ్, దట్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే ఇది లెంతీగా అవుతుందని నేను ఏదో ఒక 2 పాయింట్స్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఓకే, విత్ రిగార్డ్ టు ది స్ట్రక్చరల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ప్రీనాటల్ పీరియడ్, ఎంబ్రియోనిక్ పీరియడ్ ఈజ్ బిట్వీన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 3rd వీక్ టు 8th వీక్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి జర్మినల్ పీరియడ్, నెక్స్ట్ ఎంబ్రియోనిక్ పీరియడ్, అలాగే ఫాటల్ పీరియడ్.
2 వీక్స్, ఫస్ట్ 2 వీక్స్. ఇది వచ్చేసి 3rd to 8th వీక్. ఇది వచ్చేసి 9th వీక్ టు అంటిల్ బర్త్. ఓకే, అంటిల్ బర్త్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ ద థింకింగ్ అండ్ రీజనింగ్ డెవలప్స్ ఇన్ రిలేషన్ టు కాంక్రీట్ మెటీరియల్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. అది కాంక్రీట్ మెటీరియల్ అనేది ఎసెన్షియల్ ఫర్ లెర్నింగ్. అది ఫిజికల్ ఆబ్జెక్ట్స్గా మనము చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ బేబీ బిలో 1 year old ఈస్ ప్లేయింగ్ విత్ ఏ టాయ్, ఇఫ్ ద టాయ్ ఈస్ రీప్లేస్డ్ విత్ ఏ పిల్లో, she forgets the toy and starts playing with pillow according to Piaget. This is because of. ఇక్కడ ఆప్షన్ 3 is correct. The absence of object permanence concept. Option 3 is correct. The major focus of behavioristic theory of development is on. Option 2 is correct. Learning of stimulus response association. Option 2 is correct. Next question. One of the following is not true with respect to self concept. ఇది ఏది కానిది అనేది చెప్తున్నారు. ఇక్కడ మీరు టోటల్గా 4 అనేది మీకు కన్ఫ్యూజన్గా ఇచ్చింటారు. ఒక్కసారి 4 పాయింట్స్ అనేది మీరు చూడండి. లాస్ట్ పాయింట్ మనకు ఆన్సర్. సెల్ఫ్ కాన్సెప్ట్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇండివిజువల్ డిఫరెన్స్ ఈజ్ రాంగ్. ఓకే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది, నాట్ అనేది ఇచ్చారు కాబట్టి మనకు అది రాంగ్. ఓకే, సెల్ఫ్ కాన్సెప్ట్ డెవలప్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇవి అన్నీ 3 అనేవి కరెక్ట్గా ఉన్నాయి. ఓన్లీ 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ద ఇండివిజువల్ డిఫరెన్స్ అని ఇవ్వాలి. ఓకే, నాట్ అని ఇచ్చారు కదా, దట్ ఈస్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ థింకింగ్ ఈజ్. Language is important tool. Language. 4th option is option 4 is correct. Next question. One of the following is not the innate individual difference. మనకు ఎడ్యుకేషనల్ అనేది నాట్ అండ్ ఇన్నేట్, దట్ ఈస్ ఎమోషనల్ అనేది మనలోనే ఉంటుంది, అలాగే మెంటల్ అండ్ దెన్ ఫిజికల్. ఓకే, బట్ నాట్ ఎడ్యుకేషనల్, రైట్? నెక్స్ట్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇంటెలిజెన్స్. మనకు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేయడానికి ఇక్కడ క్వశ్చన్లో నాట్ అనేది ఇచ్చారు చూడండి, అది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు క్యారీ అవుట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. దట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ రాంగ్ అయినది కాదు, కరెక్ట్ అయినది. ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు క్యారీ అవుట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. నాలెడ్జ్ కమ్స్ త్రూ లెర్నింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అక్కర్స్ న్యాచురల్లీ. అలాగే ఇంటెలిజెన్స్ పర్టైన్స్ టు ఆల్ ఫీల్డ్స్. యాప్టిట్యూడ్ బిలాంగ్స్ టు పర్టికులర్ ఫీల్డ్. ఓకే, ఓన్లీ ఆప్షన్ 4 is wrong. All the persons who have intelligence have creatively but not creative have intelligence. ఇవి 3 పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారు. ఆప్షన్ 4 అనేది రాంగ్గా ఇచ్చారు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ ఇక్కడ నాట్ అని అంటున్నారు. ఏది కానిది అంటే ఆబ్జెక్ట్ అసెంబ్లీ టెస్ట్ అనేది కాదు. ఓకే, యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకు 8 ఉంటాయి, అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఈ పాయింట్స్ అనేది నేను చెప్తాను. APS SLV MN. ఓకే, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, పర్సెప్షనల్ స్పీడ్ అండ్ అక్యురసీ, అలాగే స్పెల్లింగ్, అలాగే స్పేస్ రిలేషన్ అన్న, అలాగే స్పేషియల్ ఎబిలిటీ అన్న ఒకటే. ఇంకొకటి వచ్చేసి లాంగ్వేజ్ యూసేజ్, వర్బల్ రీజనింగ్, మెకానికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ. ఓకే, APS SLV MN అనేది గుర్తుంచుకోండి. ఇవి 8 ఉంటాయి. నెక్స్ట్. అమాంగ్ ద బ్లాక్స్ ఆఫ్ క్రియేటివిటీ ఎక్సెసివ్ రిలయన్స్ ఆన్ అథారిటీ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. ఓకే, అండర్ దిస్ కేటగిరీ. Option 3 is correct. Intellectual blocks is correct answer. Next question. Interest is formed in this way. Interest అనేది మనకు ఎలా వస్తుంది అంటే 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్. ఓకే, చూడండి. న్యాచురల్లీ, డ్యూ టు పర్సన్స్ నేచర్, డ్యూ టు రియాక్షన్ విత్
surroundings because of the gained over time. Option 4 is correct. Okay, option 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the projective test of personality among the following. Projective sentence completion test. Okay, according to Hippocrates type approach to personality, the dominant fluid in the choleric personality type is yellow bile. Option 4 is correct. Next question, one of the following is not the part of central processing unit. CPU. ఓకే, సిపియులో మనకు 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, నాట్ ద ప్రింటర్. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బిహేవియరిస్టిక్ థీరీస్ ఆఫ్ డెవలప్మెంట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఐవాన్ పావ్లో and B.F. Skinner. Option 2 is correct. Next question, adjustment means the modification to compensate for or met special conditions. This definition is given by James Driver. Option 4 is correct. Conflict is a painful emotional state which results from a tension between two opposed and contradictory wishes. This definition is given by Douglas Holland. Option 2, Douglas and Holland. Next question, when requirements are not met during developmental stages, some people, though they are elders, behave like children. This defense mechanism is option 2, regression, pratigamanam. Next question, measuring without instrument is also the name of the following method of psychology. Option 2 is correct, observational method. Next question, one of the following is correct with respect to learning. Is correct అన్నారు. Learning involves making sense of the presented material. Option 1 is correct. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాచ్డ్ అనేది ఉంది. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్ ఈజ్, ఇక్కడ కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్ అనేది ఓన్లీ 1 ఉంది. అది ఏంటి అంటే సోషల్ లెర్నింగ్ థియరీ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సోషల్ లెర్నింగ్ థియరీ బండూరా. ఇక్కడ రిమైనింగ్ అనేది పావ్లోవ్ అనేది క్లాసికల్ కండిషనింగ్, రైట్? పావ్లోవ్ ఈజ్ క్లాసికల్ కండిషనింగ్. అపారెంట్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్. కోల్బర్గ్ అనేది మోరల్ డెవలప్మెంట్, రైట్? మోరల్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ అనేది వైగోట్స్కీ. ఓకే, అలాగే రోజర్ అనేది పర్సనాలిటీ మీద చేశారు. అలాగే సోషల్ కన్స్ట్రక్టివిజం అనేది వైగోట్స్కీ. ఓకే, మీరు ఇది కేర్ఫుల్గా చదవండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఈజ్, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, an indicator of attention depth. Next question, one of the following is not the part of planning phase of teaching. ఇక్కడ నాట్ అన్నారు. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, సెలెక్షన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్టిమ్యులే ఈస్ కరెక్ట్. రిమైనింగ్ 3 అనేది ప్లానింగ్ ఫేసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గ్రూప్ డైనమిక్స్ టు ది టీచర్. Option 4 is correct. He can understand the relationship patterns which are same for all activities. మనకు గ్రూప్ డైనమిక్స్ అనేది కంప్లీట్గా మీరు ఒక్కొక్క పాయింట్ అనేది చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, హీ క్యాన్ ఇంప్రూవ్ సోషల్ అండ్ ఎమోషనల్ క్లైమేట్ ఆఫ్ గ్రూప్. ఓకే, కరెక్ట్ సెంటెన్స్. హీ ఫైండ్స్ అవుట్ ద కాజెస్ దట్ వర్క్ అగెయిన్స్ట్ కండెన్సివ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది క్లాస్. హీ క్యాన్ ఇంప్రూవ్ ఇంట్రా గ్రూప్ రిలేషన్స్. ఓకే, బట్ నాట్ he can understand the relationship pattern which are same for all activities అనేది రాంగ్. ఓకే, ఇక్కడ తెలుగు మీడియంలో కూడా చూసుకోండి, అన్ని కార్యకలాపాలకు ఒకే విధంగా ఉండే సంబంధాల నమూనాలను అర్థం చేసుకోగలడు అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్రియేటర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్ట్ అంటేనే కిల్ ప్యాట్రిక్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, one of the following is not correct with regard to the instruction and teaching. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ కానిది అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది సెంటెన్స్ రాంగ్. ఓకే, ఇక్కడ చూడండి, టీచింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటున్నారు, రైట్? ఇది
రాంగ్. ఇదే కరెక్ట్ ఆప్షన్ మనకు. ఇంకా రిమైనింగ్ అన్ని చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ నుండి చూద్దాం. ఇన్స్ట్రక్షన్ ఈజ్ సజెస్టింగ్ డైరెక్షన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, రైట్. ఇన్స్ట్రక్షన్స్ అనేవి సజెస్టింగ్ డైరెక్షన్స్, ఓకే. అలాగే టీచింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆన్ లెర్నింగ్, రైట్. ఇన్స్ట్రక్షన్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ ఈజ్ ఆల్సో రైట్, బట్ నాట్ టీచింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది రాంగ్ ఆప్షన్. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. ఇది మీకు యూస్ఫుల్గా అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకే. ఒకరికి అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కు ఇది షేర్ చేయండి, వాళ్ళు కూడా బాగా చదువుతారు. ఒకరికి హెల్ప్ చేయాలి అన్న కాన్సెప్టే నా ఛానల్ అండి. లెట్స్ ప్లాంట్ ఏ ట్రీ ఫర్ యువర్ టుమారో. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.